Hello guys, welcome to my channel Loan with Nutan. Today we're going to discuss about the student management system in the role based application. లాస్ట్ వీడియోలో మనకి ఏం చేసుకున్నామా స్టూడెంట్ రోల్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా. ఈ రోజు మనం ఏం చెప్పుకుందామంటే ఇప్పుడు ఓన్లీ ప్రిన్సిపల్ మాత్రం మనకి ఏం చేయగలరమా రిజిస్ట్రేషన్ మాత్రమే చేయగలరు. అంటే ఇప్పుడు ఏంటి ప్రిన్సిపల్ కానీ టీచర్ కానీ ఎవరైనా మనకు రోల్స్ క్రియేట్ చేయాలంటే మనకి ఎవరు క్రియేట్ చేయగలమో ఓన్లీ ప్రిన్సిపల్ మాత్రం ఏం చేస్తున్నా క్రియేట్ చేసినట్టుగా పెట్టుకుందాం. ఓకేనా, లేదంటే మనం సపరేట్ గా మనకి ఏం చేసుకున్నాం లాస్ట్ వీడియోని యూఆర్ఎల్ చేంజ్ చేసుకున్నాం రిజిస్టర్.js రాసుకున్నాం కదా. అలా రాయకుండా ఓన్లీ ఆ ప్రిన్సిపల్ కి మనకి ఏం చేద్దామా యాక్సెస్ ఇచ్చినట్టుగా లాజిక్ అనేది ఏం చేసుకుందామా బిల్డ్ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ మనకి ఏం చేస్తారు మనకి వ్యూ స్టూడెంట్స్ లోకి వెళ్తారు. వ్యూ స్టూడెంట్స్ లోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి స్క్రిప్టెడ్ ట్యాగ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారు మనకి ఇఫ్ అని రాసుకుని ఏం చేస్తారు మనకి రోల్స్ డాట్ ఏం చేస్తారు మనకి ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అని రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఏం చేస్తారు మనకి ప్రిన్సిపల్ అండ్ రోల్ అని రాసుకుంటారు. ఎందుకంటే మనకి ప్రిన్సిపల్ అండ్ రోల్ కి మాత్రం మనకి ఏం చేసుకోవాలమా యాక్సెస్ అని మీకు ఏం చేసుకోవాలమో పర్మిషన్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి యాంకర్ ట్యాగ్ రాసుకుని ఏం చేస్తారు మనకి అట్రిబ్యూట్ లోపల ఏం చేస్తారు మనకి హెచ్ రెఫరెన్స్ ఏం చేస్తారు మనకి రిజిస్టర్ డాట్ ఏం చేస్తారు మనకి జేఎస్పీ పేజ్ అని రాసుకుంటారు. జస్ట్ ఏం చేస్తారు మనకి రిజిస్టర్ ఏం చేస్తారు మనకి యూజర్ అని చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత మళ్ళీ ఏం చేస్తారు మనకి స్క్రిప్టెడ్ ట్యాగ్ లో మనకి ఏం చేస్తారు మనకి ఇఫ్ అనేది ఏం చేస్తారు మనకి క్లోజ్ చేస్తారు. అంటే ఏంటి దీని మీనింగ్, ఎవరైతే రోల్ ప్రిన్సిపల్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మనకి రిజిస్టర్ యూజర్ అని మనకి ఏమవుతుంది మనకి కనిపిస్తుంది. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఏం చేస్తారు సేవ్ చేసుకుంటారు. తర్వాత మనకి అలాగే మనం ఏమవుతుంది మనకి వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ మనకి ఏం చెప్పారంటే మనకి లాగిన్ దాంట్లో ఏవో వర్క్స్ మనకి ఏం చేస్తామో రెక్టిఫై చేసుకుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా రాంగ్ గా పిన్ కోడ్ ఇచ్చినాం యూజర్ కనుక మనకి కరెక్ట్ గా విజిబిలిటీ అవ్వట్లేదు. ఓన్లీ బ్యాంక్ పేజ్ అని మనకి ఏమవుతుంది విజిబిలిటీ అయిపోతుంది. దానికి ఓవర్కమ్ చేసుకోవడానికి మనకి ఏం చేస్తారు మనకి లాగిన్ పేజ్ కానీ ఏమొస్తుంది మనకి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఏంటి సక్సెస్ అయితేనే మాత్రం మనకి ఏమవుతుందో లాగిన్ అవుతుంది. మనకి ఇక్కడ మనకి యూజర్ నాట్ ఫౌండ్ కానీ అలాంటివి ఏం లేదు కదా. జస్ట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి ఎల్స్ అని రాసుకుంటారు. ఓకేనా, ఎల్స్ అని రాసుకుని ఇక్కడ ఏం చేస్తారంటే మనకి జస్ట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ ఎల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి H1 ఇది కోసం ఏం చేస్తారు మనకి యూజర్ నాట్ ఫోన్ అని మనకి మనకి మెసేజ్ అని మనకి రావాలి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి H1 ఏం చేస్తారు మనకి ఇక్కడ క్లోజ్ చేసుకుంటారు. తర్వాత మనకి ఏం చేస్తారు మనకి జస్ట్ ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు నాకు కరెక్ట్గా ఏం రావాలి మనకి సెంటర్కి రావాలి పేజ్ సెంటర్ కన్నా. జస్ట్ ఏం చేస్తారు మనకి సెంటర్ అని రాసుకున్నారు. అలాగే నాకు ఏం కలర్ అది రెడ్ కలర్ లోకి ఏం రావాలి మనకి రావాలి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తున్నాం స్టైల్ ఇది కలర్ ఎక్కువ ఏం చేస్తే మనకి రెడ్ కలర్ ఇచ్చారు. అలాగే మనకి ఏమవ్వాలి మనకి ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఒక 5 సెకండ్స్ తర్వాత నాకు ఏమైపోవాలి లాగిన్ పేజ్ కానీ మనకి ఏమవ్వాలి మనకి రీలోడింగ్ కావాలి. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఏం చేస్తారు మనకి ట్రిపుల్ స్క్రిప్ట్ అని చేస్తే మనకి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, వన్స్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకున్నప్పుడు ఏం చేస్తారు మనకి స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. ఓకేనా, స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు మనకి స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఏం చేస్తారు మనకి క్లోజ్ చేస్తారు. ఓకేనా, తర్వాత ఏమంటే మనకి సెట్ టైమ్ అవుట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, టైమ్ ఆఫ్ ఫంక్షన్ లోపల ఏం చేస్తారు మనకి ఫ్లాట్ అరే ఫంక్షన్ రాసుకుని ఏం చేస్తారు మనకి విండో డాట్ ఏం చేస్తారు మనకి లొకేషన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, ఈ లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలి మనకి లాగిన్ డాట్ ఏం చేసుకోవాలి మనకి జేఎస్పీ పేజ్ కి అనేది వెళ్ళాలి. ఓకేనా, ఇన్ని సెకండ్స్ తర్వాత 5 సెకండ్స్ తర్వాత నాకు ఏమన్నా మనకి లాగిన్ పేజ్ కి మనకి ఏమన్నా మనకి ఇక్కడ వెళ్ళాలి. ఓకేనా, సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి ఏం చేస్తారంటే ఇక్కడ యూజర్ నాట్ ఫౌండ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు కదా. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఇన్కరెక్ట్ డీటెయిల్స్ అని రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇదే లాజిక్ ఏం చేస్తామో కాపీ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ ఏం చేస్తారు మనకి డైరెక్ట్ గా లాగిన్ పేజ్కి వెళ్ళకుండా మనకి ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇన్కరెక్ట్ డీటెయిల్స్ అని ఇస్తారు. ఓకే, చేస్తారు మనకి ఏం చేస్తారు మనకి ఇన్కరెక్ట్ యూజర్ డీటెయిల్స్ అని ఇస్తారు. ఏం చేస్తారు మనకి ఇన్కరెక్ట్ ఏం చేస్తారు మనకి యూజర్ డీటెయిల్స్ అని రాసుకుని ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, ఈ విధంగా మనకి ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు మనకి లెట్ మీ రన్ దిస్ అప్లికేషన్ ఏం చేస్తాం మనకి అప్లికేషన్ అనేది ఏం చేస్తాం మనం రన్ చేద్దాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తాం రైట్ క్లిక్ చేస్తారు రన్ యాజ్ ఏం చేస్తారు మనకి సర్వర్ అనేది చేసి వెళ్తారు. ఓకేనా, వన్ సర్వర్కి వెళ్ళిన తర్వాత మనకి ఏం చేస్తారు మనకి యూజర్ క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ మనకి ఏమైంది మనకి లాగిన్ పేజ్ అని మీకు ఏమైంది డిస్ప్లే అయింది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి నూతన్ డాట్ ఏం చేస్తారు మనకి జీమెయిల్ అనేది ఏం చేస్తారు మనకి లాగిన్ అనేది ఏం చేస్తారు మనకి అవుతారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి నాకు పాస్వర్డ్ అనేది ఏం చేస్తున్నాం రాంగ్ ఎంటర్ చేస్తున్నాడు. అప్పుడు సబ్మిట్ చేయండి మనకి ఏమొస్తుంది మనకి ఎర్రర్ మెసేజ్ అని మీకు ఏమన్నా డిస్ప్లే అవ్వాలి. ఇన్కరెక్ట్ యూజర్ డీటెయిల్స్ అని మనకి ఏమైంది ఎర్రర్ మెసేజ్ అని మనకి ఏమైంది డిస్ప్లే అయింది. వన్స్ ఇది కరెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది లాగిన్ పేజ్ కింద వచ్చింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లేని యూజర్ అనేది ఏం చేస్తున్నారు మనకి రాసుకుంటున్నాను. ఓకేనా, జస్ట్ ఏం చేస్తున్నాయి మనకి
punarvika@gmail.com ఇచ్చాం. మనం ఈ యూజర్ అనేది మన దగ్గర ఏం చేయాలి, మనం క్రియేట్ చేయాలి. చూడండి ఏమొస్తుంది మనకి, యూజర్ నాట్ ఫౌండ్ అని వచ్చిందని మనకి, అంటే రాంగ్ గా యూజర్ డీటెయిల్స్ ఇస్తే మనకి ఏమవుతుందో యూజర్ నాట్ ఫౌండ్ అనేది మనకి ఏమవుతుందో మెసేజ్ వస్తుంది. అలాగే లాగిన్ పేజ్ అని మనకి ఏం చేస్తుంది, మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం ఏమవుతుందో విజిబిలిటీ అవుతుంది. దానికి కొద్దిగా ఏం చేస్తాం, మనకి h1 ఇది క్వశ్చన్ చేస్తాం, మనకి లాగిన్ పేజ్ అనేది ఏం చేస్తాం, మనకి రాసుకుందాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తాం, మనకి h1 ఇది క్వశ్చన్ చేస్తారు, మనకి లాగిన్ పేజ్ అని చేస్తారు, మనకి రాసుకుంటారు. కొద్దిగా ఎక్టాక్ట్ గా కనిపించడం కోసం జస్ట్ రిఫ్రెష్ చేసుకోండి. లాగిన్ పేజ్ అని వస్తుందో మనకి జస్ట్ ఏం చేస్తే మనకి సేవ్ చేసుకోండి, రిఫ్రెష్ చేసుకోండి. జస్ట్ మనకి ఏం చేస్తారు, మనకి login.jsp చూసారా, లాగిన్ పేజ్ అని మనకి వచ్చిందో మనకి అప్డేట్ చేయగా మనకి వచ్చిన లాగిన్ పేజ్ అని వచ్చింది. ఓకేనా, తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా స్టూడెంట్ అప్లికేషన్ గురించి క్లియర్ గా మనకి ఏం చేసుకుందాం, రోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మనకి ఏం చేసుకుందామా, అడ్మిన్ ఫస్ట్ ఏం చేస్తాం, మనకి ప్రిన్సిపల్ ద్వారా లాగిన్ అవుతాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తాం, మనకి ప్రిన్సిపల్ ఏమేమి రోల్స్ అప్లికేషన్ చేయగలరో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మనకి ఏం చేస్తారు, మనకి జస్ట్ ఏం చేస్తే మనకి రిఫ్రెష్ చేసుకుని మళ్ళీ ఏం చేస్తారు, మనకి రాసుకోండి. తర్వాత ఏమవుతుంది, మనకి 1 2 3 4 5 6 పాస్వర్డ్ ఎంటర్ చేశారు. తర్వాత ఏమవుతుంది, మనకి స్టూడెంట్ డాట్ చూసారా, ఇక్కడ ఏమవుతుంది, మనకి లాగిన్ పేజ్ అనేది ఏం చేస్తారు, మనకి రాసిసుకున్నారు. జస్ట్ ఇక్కడ ఏ పేజ్కి వెళ్ళాలి, మనకి వ్యూ స్టూడెంట్ పేజ్కి అనేది వెళ్ళాలి. ఓకే, ఏం చేసుకోవాలి, మనకి వ్యూ ఏం చేస్తారు, మనకి స్టూడెంట్ అనే పేజ్ కి అనేది మనకి వెళ్ళాలి. లాజిక్ అంటే మన లాగిన్ క్రెడెన్షియల్స్ కరెక్ట్ గానే అవుతుంది, బట్ ఏమవుతుంది, మనకి వ్యూ స్టూడెంట్ JSP మనకి ఏమో మనకి వెళ్ళాలి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు, మనకి నూతన ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు, మనకి కరెక్ట్ గా ఏం చేస్తారు, మనకి ఎంటర్ చేస్తారు. ఓకేనా, సబ్మిట్ చేసుకొని ఇప్పుడు ఏమవుతుంది, మనకి వ్యూ స్టూడెంట్స్ దానికి మనకి ఏమైంది, మనకి వెళ్ళింది. ఓకేనా, ఇప్పుడు ప్రిన్సిపల్ అనే యూజర్ ఏమేమి చేయగలరు, స్టూడెంట్ యాడ్ చేసుకోగలరు, కొత్త యూజర్ ని క్రియేట్ చేయగలరు, అలాగే లాగౌట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేద్దాం, మనకి స్టూడెంట్ యాడ్ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ స్టూడెంట్ ఈజ్ క్వశ్చన్ ఏం చేస్తారు, మనకి సాయి అని ఇచ్చారు. ఓకే, ఏం చేస్తారు, మనకి సాయి కరణ్ అని చేస్తే మనకి రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు, మనకి లక్ష్మణ్ అని రాశారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు, మనకి రాణి అనేది ఏం చేస్తారు, మనకి రాసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు, మనకి డేట్ ఆఫ్ బర్త్ అని చేస్తే మనకి ఈ రోజు డేట్ ఇస్తాను. తర్వాత అప్డేట్ లో నేను డేట్ చేంజ్ చేసుకున్నాను. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు, మనకి ఈమెయిల్ రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు, మనకి లక్ష్మణ్ ఏం చేస్తారు, మనకి gmail.com అనేది ఏం చేస్తారు, మనకి రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు, మనకి ఫోన్ నెంబర్ అనేది ఏం చేస్తారు, మనకి ఎంటర్ చేశారు. తర్వాత ఏం చేస్తారు, మనకి క్లాస్ అని చేసి మనకి ఎంటర్ చేశారు. తర్వాత క్రికెట్ ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు, మనకి స్టూడెంట్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే ఏం చేసుకోవచ్చు, స్టూడెంట్ డీటెయిల్స్ ఏం చేసుకోవచ్చు, ప్రిన్సిపల్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే మనకి ఏం చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఏం చేస్తుంది, మనకి ర్యాండమ్ గా ఏం చేస్తుంది, మనకి డేట్ ఆఫ్ బర్త్ అని ఇస్తున్నాను. తర్వాత క్లాస్ అనేది కూడా ఏం చేస్తున్నాను, 9th క్లాస్ అని పెడుతున్నాను. ఇక్కడ క్రికెట్ నుంచి ఏం చేస్తున్నాం, ఫుట్బాల్ అనేది ఏం చేస్తున్నాం, చేంజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇందాక ఏమి ఇచ్చాం, 10th క్లాస్ అని ఇచ్చాం, బట్ ఇప్పుడు ఏం చేస్తాం, మనకి చూసారా డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఏమైంది, చేంజ్ అయింది. అలాగే 10th క్లాస్ నుంచి చేంజ్ అయింది. స్పోర్ట్స్ అనేది ఏముంది, మనకి క్రియేట్ అయింది. అంటే యూజర్ అనేది ప్రిన్సిపల్ అనే రోల్ అనేది ఏం చేయగలరు, స్టూడెంట్ యాడ్ చేయగలరు, స్టూడెంట్ ఏం చేయగలరు, అప్డేట్ అనేది కూడా చేయగలరు. అలాగే మనకి ఏం చేయగలరు, డిలీట్ కూడా మనకి ఏం చేయగలరు. జస్ట్ అందాక ఏం చేద్దాం, మనకి ర్యాండమ్ గా ఒక డేటా అనేది ఏం చేద్దాం, మనకి రాసుకుందాం. హలో, తర్వాత ఏం చేస్తారు, మనకి హాయ్ అని రాస్తారు. తర్వాత ఏం చేస్తారు, మనకి నమస్తే అని రాస్తారు. తర్వాత ఏం చేస్తారు, మనకి ఈ రోజు డేట్ ఆఫ్ బర్త్ రాసుకున్నారు. తర్వాత మెయిల్ అని రాసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు, మనకి ఏం చేస్తారు, మనకి gmail.com అనేది ఏం చేస్తారు, మనకి రాసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు, మనకి ర్యాండమ్ గా ఏదో ఫోన్ నెంబర్ ఏం చేస్తాం, ఎంటర్ చేసాం. తర్వాత ఏం చేస్తాం, మనకి 8th క్లాస్ అని రాసాం. క్రికెట్ అనేది ఏం చేస్తాం, మనకి సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు, మనకి స్టూడెంట్ యాడ్ డీటెయిల్స్ యాడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు, మనకి ఇక డిలీట్ చేస్తే మనకి ఏమవుతుందా, స్టూడెంట్ వాళ్ళకి డీటెయిల్స్ మనకి ఏమవుతుందో డిలీట్ అవుతుంది. మనకు కావాలంటే మనకి ఏం చేసుకోవచ్చు, అప్డేట్ కూడా మీరు ఏం చేసుకోవచ్చు, మనకి చేసుకోవచ్చు. ఓకేనా, ప్రతి దగ్గర ఏం చేస్తున్నాం, మనకి డాట్స్ అని ఇస్తున్నాడు. ఓకే, జస్ట్ మనకి అప్డేట్ చేయగలుగుతున్నాడు యూజర్ అనేది, స్టూడెంట్ ప్రిన్సిపల్ అండ్ రూల్ అప్డేట్ చేయగలుగుతున్నారు. అలాగే మనకి ఏం చేయగలుగుతున్నారు, డిలీట్. ఇక డిలీట్ చేయగానే మనకి ఏమవుతుందా, రికార్డ్ అండ్ స్టూడెంట్ అనేది మీకు ఏమవుతుంది, మనకి డిలీట్ అనేది మీకు ఏమవుతుంది, మనకి జరుగుతుంది. అలాగే మనకి ఏం చేయగలరు, ప్రిన్సిపల్ అనే పర్సన్ మనకి ఏం చేయగలరు, రిజిస్టర్ కూడా చేయగలరు. ఓకేనా, ఇక్కడ రిజిస్టర్ దాంట్లోకి వెళ్ళినట్టు మనకి ఏం చేసుకోవాలి, లాజిక్ మార్చాలి. ఎందుకంటే రిజిస్టర్ అనేది ఏమవుతుంది, మనకి లాగిన్ పేజ్ అనేది ఉంది కదా, ఆ లాగిన్ పేజ్ తీసి మనకి ఏం చేసుకోలేక మనకి మనకి వ్యూ స్టూడెంట్ డాట్ పేజ్ అనేది మనకి వెళ్ళాలి. యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మనకి ఏమన్నా మనకి వ్యూ స్టూడెంట్ డాట్ JSP పేజ్ కానీ వెళ్ళాలి. ఒకవేళ మనకి యూజర్ గా నాట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అనుకోమా, అప్పుడు ఏం చేసుకుంటారు, రిజిస్టర్ డాట్ ఏం వెళ్తారు, మనకి JSP పేజ్ అనేది వెళ్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు, మనకి రిజిస్టర్ యూజర్ మీద క్లిక్ చేస్తారు. తర్వాత ఇక్కడ రోల్ లో మళ్ళీ ఇంకేం తీసేస్తారంటే స్టూడెంట్ అని తీసేయమ్మా. ఓన్లీ మనకి ఏముంది, మనకి రోల్ లోకి వచ్చినట్టు మనకి ఐదర్ బి ప్రిన్సిపల్ కానీ
టీచర్ గా అనేది ఉంది. ఇంకా స్టూడెంట్ అనేది ఏమవుతుంది, ఆటోమేటిక్ గా స్టూడెంట్ యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మనకి యూజర్ అనేది మనకి ఏమవుతుంది, క్రియేట్ అయిపోతుంది. ఓకేనా జస్ట్ ఏం చేస్తున్నా రిఫ్రెష్ చేసుకుని ఇక్కడ ఏముంది, ప్రిన్సిపల్ టీచర్ ఉంది. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి దివ్య అని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా దివ్య ఏం చేస్తారు మనకి ఒక టీచర్ అని ఏం చేస్తారు మనకి క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా Divya@gmail.com ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఏం చేస్తారు మనకి ర్యాండమ్ గా ఏం చేస్తారు మనకి రాసుకుంటున్నారు. ఓకేనా తర్వాత మనకి ఏం చేస్తారు, మనకి పాస్వర్డ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా జస్ట్ ఏం చేస్తాం పాస్వర్డ్ ఎంటర్ చేస్తే జస్ట్ ఏం చేస్తారు మనకి టీచర్ అని రోల్ ఇచ్చారు. తర్వాత ఏం చేస్తాం మనం సబ్మిట్ చేయగానే మనకి ఏమైంది, యూజర్ క్రియేటెడ్ ఏమి వచ్చింది, సక్సెస్ఫుల్ వచ్చింది. తర్వాత ఏమైంది మనకి వ్యూ స్టూడెంట్ అనేది వచ్చింది. ఓకేనా తర్వాత ఏం చేస్తారు మనకి లాగౌట్ క్రియేట్ చేస్తారు. అంటే ప్రిన్సిపల్ అనే రోల్ లో మనకి ఏమేమి చేసుకోవచ్చు, మా స్టూడెంట్ ని యాడ్ చేసుకోవచ్చు, స్టూడెంట్ ని అంటే రోల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, స్టూడెంట్ డేటాను అప్డేట్ చేసుకోవచ్చు, స్టూడెంట్ డేటాను డిలీట్ చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్ ఉన్న డేటాను మనకి ఏం చేసుకోవచ్చు, మా వ్యూ అనేది కూడా మనకి ఏం చేసుకోవచ్చు, ఇక్కడ మనకి చేసుకోవచ్చు. ఓకేనా తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం మనకి లాగౌట్ చేసాం. ఇప్పుడు మనం టీచర్ అండ్ రోల్ క్రియేట్ చేసాం కదా, టీచర్ అండ్ రోల్ తో మనకి ఏం చేద్దాం, మనకి లాగిన్ చేసుకుందాం. ఓకేనా టీచర్ అండ్ రోల్ తో లాగిన్ ఏం చేద్దాం, మనకి చేద్దాం. ఓకేనా జస్ట్ ఏం చేయగలరు, మనకి డేటాని ఏం చేస్తాం సబ్మిట్ చేశారు. ఓకేనా టీచర్ అండ్ రోల్ లో మనకి ఏం చేస్తారు, మనకి క్రియేట్ చేసాం. బట్ టీచర్ అండ్ రోల్ లో మనకి ఏం చేసుకో, మనకి స్టూడెంట్ యాడ్ చేసుకోగలరు, డేటాని ఏం చేసుకోగలరు, అప్డేట్ చేసుకోగలరు. అందులో ఒక స్టూడెంట్ అనేది ఏం చేస్తాం మనకి రాసుకుందాం. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి పునర్విక్ అనేది ఏం చేస్తాం, స్టూడెంట్ అనేది ఏం చేస్తాం యాడ్ చేస్తారు. ఓకేనా జస్ట్ పునర్విక్ ఫాదర్ ఏం చేస్తారు మనకి తేజస్ అని చేస్తే మనకి రాసుకున్నారు. తర్వాత మదర్ నేమ్ ఇస్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి భార్గవి అని ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా తర్వాత ఏం చేస్తారు మనకి డేట్ ఆఫ్ బర్త్ అని చేస్తారు మనకి ర్యాండమ్ గా మనకి ఏం చేస్తారు మనకి సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా తర్వాత ఏమి ఇచ్చారు మనకి ఫీమేల్ ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు మనకి పునర్విక లైక్ ఏం చేస్తే మనకి తేజస్ ఏం చేస్తారు మనకి gmail.com అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఫోన్ నెంబర్ అని చేస్తారు, మనకి ఎంటర్ అనేది చేస్తే మనకి చేస్తున్నారు. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి 5th క్లాస్ అని ఇచ్చారు, ఇష్టం ఏంటివి క్రికెట్ అని ఇచ్చారు. జస్ట్ ఏం చేస్తారు మనకి సబ్మిట్ చేశారు. జస్ట్ ఏమైంది మనకి డేటాను మాత్రమే ఏమైంది మనకి యాడ్ అయింది. తర్వాత ఇక్కడ ఏం చేసుకోగలమో అప్డేట్ మాత్రమే చేసుకోగలరు. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి వాళ్ళ ఫాదర్ నేమ్ చేస్తారు మనకి తేజస్ కుమార్ అని ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు. అలాగే మనకి ఏం చేస్తారు మనకి డేట్ ఆఫ్ బర్త్ అని ఏం చేస్తారు మనకి చేంజ్ అని ఏం చేస్తారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా తర్వాత ఏం చేస్తారు మనకి సబ్మిట్ చేయండి. మనకి ఏమవుతుంది, మనకి నేమ్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే మనకి ఏమవుతుంది డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఏం ఆపరేషన్ చేయడానికి అవుతుందా, డిలీట్ అనే ఆపరేషన్ మనకి ఏమవుతుంది మనకి చేయడానికి అనేది మీకు ఏమవుతుంది మనకి జరగదు. ఇదేంటి స్టూడెంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోగలరు, అప్డేట్ చేసుకోగలరు టీచర్ రోల్ మాత్రం. అలాగే మొత్తం స్టూడెంట్స్ అందరూ ఏం చేసుకోగలమా వ్యూ అనేది ఏం చేయగలరు మనకి చూడగలరు. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం చేద్దాం, మనకి స్టూడెంట్ రోల్ అనేది ఏం చేద్దాం మనకి చెక్ చేసుకుందాం. ఓకేనా ఫస్ట్ ఏం చేస్తామా లాగౌట్ చేసుకుని మనం ఏం చేద్దాం స్టూడెంట్ రోల్ అనేది వెళ్దాం. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి తేజస్ ఏం చేస్తారు మనకి gmail.com అని ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు మనకి పాస్వర్డ్ అనేది ఏం చేస్తారు మనకి ఎంటర్ అనేది ఏం చేస్తారు మనకి చేస్తారు. ఓకేనా ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఏమవుతుంది, ఓన్లీ స్టూడెంట్ రోల్ లో ఓన్లీ స్టూడెంట్ ఒక డీటెయిల్స్ మాత్రం ఏం చేయగలరు, మా వ్యూ అనేది చేసుకోగలరు. ఇన్ కేసు ఎందులో డేటా కానీ ఇన్కరెక్ట్ ఉంటే ఏం చేస్తారు మనకి వాళ్ళ టీచర్ చెప్తే వాళ్ళ టీచర్ ఏం చేస్తారు మనకి అప్డేట్ అనేది మనకి ఏం చేస్తారు మనకి ఇలా చేస్తారు. ఓకేనా ఇది కంప్లీట్ గా మనకి ఏమవుతుంది స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ రోల్ బేస్ లో కంప్లీట్ గా మీకు ఏం చేశాను మా ఎక్స్ప్లెనేషన్ అనేది చేశాను. ఇక్కడతో మనకి ఏమైంది, మనకి JSP టాపిక్ అనేది ఏమైంది మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చిన వీడియోలో మనకి ఏం డిస్కస్ చేద్దాం, మనకి హైమనెట్ గురించి ఏం చేసుకుందామో డిస్కస్ అని చేసుకుందాం. I hope everyone like this video, like, share and subscribe to my channel.